ఈ మధ్య ఒక అతను నన్ను వాళ్ళ ఇంటికి ఆహ్వానించాడు. నాకు అడ్రస్ ఇచ్చారు. దాన్ని చూస్తే తుగ్లక్ రోడ్ అనుంది. నేను రావట్లేదన్నాను. అతను 90 లక్షల పుస్తకాలను తగలబెట్టాడు. 8 నుంచి 10,000 మంది సన్యాసుల్ని కూడా సజీవ దహనం చేశారు. 70,000 మంది కూర్గీలను చంపేశారు. మగవారిని ఊచకోత కోశారు. స్త్రీలను అదే రోజు పెళ్లి చేసుకోమని బలవంతం చేశారు. హంతకులు, బలాత్కారులు, మారణహోమానికి ప్రయత్నించిన వారి పేర్లను మన ఊళ్లకు, వీధులకు పెట్టకూడదు. హిందువులు మేలుకునే ప్రక్రియ దగ్గర భవిష్యత్తులో జరుగుతుందంటారా? ఎంతకాలం పడుతుంది అనుకుంటున్నారు? హిందూ అనే మాట ఉపయోగించే బదులు సనాతనం అనే పదాన్ని ఉపయోగించడం మంచిది. ఎందుకంటే సనాతనం అంటే శాశ్వతం. అన్నింటితో ఐక్యం కానిదేదీ శాశ్వతం కాలేదు. సనాతనమని మనం అన్నప్పుడు మనం మాట్లాడేది సనాతన ధర్మం గురించి. దానర్థం మతమని కాదు. దురదృష్టం కొద్దీ ఈ పదం అలా ప్రచారం పొందింది. ధర్మం అంటే మతం కాదు. Dharma means the law, an eternal law. ఈ శాశ్వత ధర్మాలు ఎలా వచ్చాయంటే పరిశీలన ద్వారా, ఊహల ద్వారా కాదు, సిద్ధాంతాల ద్వారా కాదు, పరిశీలన ఇంకా ఆత్మజ్ఞానం ద్వారానే మీరు సృష్టితో అనుసంధానమవుతారు. అదే సనాతనం అనిపించుకుంటుంది. మన ఉనికి యొక్క సారాంశం అది. దురదృష్టవశాత్తు హిందువుల్లో చాలా మందికి ఇది తెలియజేయబడలేదు. చాలా మంది హిందువులు మాకు ఓ పుస్తకం ఉందని అంటూ ఉంటారు. మనం పుస్తకాల నుంచి ఊడిపడలేదు. తెలుసుగా, మనం ఎన్నో పుస్తకాలు రాశాం, వేల కొద్దీ రాశాం. ఆ ఖిల్జీ అతని పేరేమిటి? బఖ్తియార్ ఖిల్జీ. బఖ్తియార్ ఖిల్జీ వచ్చాడు. ఒక్క విశ్వవిద్యాలయంలో, నలందా విశ్వవిద్యాలయంలోనే అతను సుమారు 90 లక్షల పుస్తకాలను తగలబెట్టాడని అంచనా. 500, 600 ఏళ్ల క్రితం 90 లక్షల పుస్తకాలను ఈ భూమి మీద మరెక్కడా 90 లక్షల పుస్తకాలు ఉండి ఉండవు. అవి 6 నెలలు కాలాయి. అలానే చెప్తూ ఉంటారు. కొందరు 12 నెలల పాటు అంటారు. మీరు 6 నెలలు అంటున్నారు. అది కాదు విషయం. ఆ రోజుల్లో పెట్రోలియం లేదు కాబట్టే 6 లేక 12 మాసాలు పట్టుండొచ్చు. దానికంటే కూడా తగలబెట్టిన వారిలో 8 నుంచి 10,000 మంది సన్యాసులున్నారట. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఒక పెద్ద పుస్తకాన్నే కంఠస్థం చేయగలిగేవారు. వాళ్ల లోపల పుస్తకాలు సజీవంగా ఉంటాయి కాబట్టి వాళ్లను కూడా తగలబెట్టారు. కాని నమ్మశక్యం కానిదేమిటంటే స్వతంత్ర భారతదేశం ఆ ప్రదేశానికి బఖ్తియార్పూర్ అని పేరు పెట్టింది. మనం ఈ ఒక్క పని తప్పనిసరిగా చేయాలి. విక్రమ్, నువ్వు దీనిపై ఓ పుస్తకం రాయాలి. ఔరంగజేబ్ బీదులు, ఔరంగాబాదులు, 60కి పైగా ఔరంగాబాదులున్నాయి. బఖ్తియార్పూర్ ఉంది, కుతుబ్ మినార్ ఉంది. హిందూ ఇంకా జైన మందిరాలను నేలమట్టం చేసి దానిపై స్మారకాన్ని నిర్మించాడతను. ఇక ఉండనే ఉన్నాడు టిప్పు సుల్తాన్. ఎన్నో దారుణాలు జరిగాయి. టిప్పు సుల్తాన్ 4 లక్షలకు పైగా హిందువులను ఇస్లాంలోకి బలవంతంగా మతమార్పిడి చేశాడు. కేవలం మలబార్ ప్రాంతంలోనే మగవాళ్లను ఊచకోత కోశారు. ఇంకా అతని కొడుకే అప్రూవ్ చేసిన పుస్తకంలో, అంటే అది నిజమేనని వాళ్ళు ఎంతో గర్వంగా, అతను కనీసం 10,000 హిందువుల్ని చంపాడని చెప్పుకుంటారు. మగవాళ్లను చంపారు. స్త్రీలకు బలవంతంగా వేరే పెళ్లిళ్లు చేసేవారు. భర్త చనిపోయిన రోజే వాళ్ళు ఒప్పుకోకపోతే కాలిన రాడ్లను వారి మర్మాంగాల్లోకి పెట్టేవారు. ఇంత ఘోరమైన పనులు చేశారు. ముస్లిం పాలకుల పట్ల నాకు ఎలాంటి వ్యతిరేకత లేదు. ఎందుకంటే అది మన చరిత్ర. మనం వారిని రానిచ్చాం, వాళ్ళలా చేశారు. దయాగుణంతో పరిపాలించిన రాజులున్నారు. వారి పేర్లు పెడతామంటే పర్వాలేదు. కాని హంతకులు, బలాత్కారులు, మారణహోమానికి ప్రయత్నించిన వారు, 100ల కొద్దీ మందిరాలను నాశనం చేసిన వారు, వారి పేర్లను మన ఊళ్లకు, వీధులకు పెట్టకూడదు. ఈ మధ్య ఒకతను నన్ను వాళ్ళ ఇంటికి ఆహ్వానించాడు. ఏదో పైలట్ల సమావేశం ఉందని. తెలుసుగా, వాళ్ళు నాతో, సద్గురు మీరు రావాలి, మీరు లైసెన్స్ ఉన్న పైలట్ కదా, తప్పకుండా రావాలి, కేవలం 10 నిమిషాలు వచ్చి వెళ్ళండి అన్నారు. సరే, అడ్రస్ ఇవ్వండి, వస్తానన్నాను. నాకు అడ్రస్ ఇచ్చారు. దాన్ని చూస్తే తుగ్లక్ రోడ్ అనుంది. నేను రావట్లేదన్నాను. So you must understand. మీరిది అర్థం చేసుకోవాలి. అతను ఇస్లామిక్ రాజని కాదు, అతను చేసిన పనికంటున్నాను. ఇదే ఒక హిందూ లేదా క్రిస్టియన్ రాజు చేసినా సరే
నేను వెళ్ళను. నేను వారితో ఒక స్ప్రే పెయింట్ తీసుకుని ఆ స్ట్రీట్ బోర్డుని నల్లగా చేస్తే వస్తాను, లేని పక్షంలో మీ ఇంటికి రానన్నాను. మీరు సిగ్గు లేకుండా ఆ వీధిలో ఉంటున్నారు, ఆ వీధిలో అడుగు కూడా పెట్టనన్నాను. మనకి అడల్ఫ్ హిట్లర్ నగర్ ఎందుకు లేదు? ఆ పేరు ఎందుకు పెట్టాం? మనం ఇది అమీన్ నగర్ లేదా పురం అని ఎందుకు పెట్టలేదు? ఎందుకు చెప్పండి? అలా చేయం మనం. ఇతర మానవుల పట్ల ఘోరాతి ఘోరమైన క్రూరత్వాన్ని ప్రదర్శించిన వ్యక్తులను, వారు ఎవరైనా సరే, మనం ఏమాత్రం ప్రశంసించాం. కానీ ఈ రోజున మన దేశంలో వీరి పేర్ల మీద వందలాది పట్టణాలు, గ్రామాలు, నగరాలు, వీధులు ఉన్నాయి. ఇది నాకంటే మీరే బాగా చెప్పగలరు. నాకు ఈ సంఖ్యలు, పేర్లు, తేదీలపై పట్టు తక్కువ. సద్గురు, మన కర్ణాటక రాష్ట్రంలో టిప్పు జయంతి కూడా ఉంది. పట్టణాల సంగతి మర్చిపోండి, అతని పుట్టినరోజుని వేడుక చేసుకుంటున్నాం. టిప్పు జయంతి, ఇంకా టిప్పు ఎక్స్ప్రెస్ కూడా ఉంది. అతనొక పనికిమాలిన నియంత. చనిపోయిన కూర్గీయుల మతం మార్చారు. బతికున్న వాళ్ళదే కాదు, శవాల మతం కూడా మార్చారు. కూర్గీయులు చాలా నష్టపోయారనుకుంటాం. అది నిజం కాదు. వాళ్ళు యుద్ధంలో పాల్గొన్నారు కాబట్టి అలా అనిపిస్తుంది. వేరే ప్రాంతాల్లో యుద్ధం చేసేవాళ్లే లేరు. వాళ్ళు ప్రతిఘటించకుండానే లొంగిపోయారు. కాబట్టే వాళ్ల గురించి ఎవరూ సరిగ్గా రాయలేదు. కూర్గీయులు ఎంతో గొప్పగా పోరాడినా 70,000 మంది కూర్గీయులు చనిపోయారు. మీరు యుద్ధం చేస్తున్నప్పుడు మిమ్మల్ని చంపేస్తే అప్పట్లో అది సర్వసాధారణం, పర్వాలేదు అనుకునేవారు. యుద్ధంలో ఎవరైనా వచ్చి మిమ్మల్ని చంపినా పర్వాలేదు. కానీ ప్రజలను వరుసగా లైన్లో నిల్చోబెట్టి చంపటం, మహిళలపై అత్యాచారాలు చేయటం, మగవాళ్లను చంపటం, ఆడవాళ్లను బలాత్కరించడం ఏమిటది? ఇలాంటివి చేసిన వాళ్ల పేర్లు నిజానికి మన దేశంలోని పట్టణాలు, వీధుల్లో కనిపించకూడదు. కానీ దురదృష్టవశాత్తు అలా ఉన్నాయి. భవిష్యత్తులో వచ్చే రాజకీయ నాయకులకి దీన్ని మార్చేంత జ్ఞానం ఉంటుందని నేను ఆశిస్తున్నాను.